నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. భారత నౌకాదళం మార్చి 6వ తేదీన లక్షద్వీప్లో తన నూతన స్థావరం ఐఎన్ఎస్ జటాయును ప్రారంభించింది. ఇది లక్షద్వీప్లో భారత్కు రెండవ నౌకాదళ స్థావరం. లక్షద్వీప్లోని కవరత్తిలో మనకు ఇప్పటికే ఒక నౌకాదళ స్థావరం ఉంది. అలాంటప్పుడు అక్కడే మరో స్థావరం ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తోంది. హిందూ మహాసముద్రాన్ని యుద్ధ రంగంగా చేసేందుకు చైనా ప్రయత్నించడమే దీనికి కారణం. చైనాతో ఇప్పటి వరకు భూతలానికే పరిమితమైన యుద్ధం ఇకపై సముద్రంలోనూ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ బిగ్ స్టోరీ సముద్ర యుద్ధం. చైనా తైవాన్ల మధ్య ఎప్పటి నుంచో యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉన్నాయి. తైవాన్ను బలవంతంగానైనా విలీనం చేసుకోవాలనే ఉద్దేశంతోనే చైనా ఉంది. తైవాన్తో శాంతియుత ఏకీకరణ అనే సూత్రాన్ని చైనా ఏనాడో వదిలేసింది. బలవంతంగా చైనా తైవాన్ను విలీనం చేసుకోవాలని భావిస్తోంది. కాకపోతే తైవాన్పై దాడి చేస్తే అమెరికా, ఆస్ట్రేలియా, భారత్ లాంటి దేశాల వైఖరి ఎలా ఉంటుందో అనే ఉద్దేశంతో కాస్తంత వెనకడుగు వేస్తోంది. చైనా గనుక తైవాన్ను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే అది హిందూ మహాసముద్రాన్ని యుద్ధ రంగంగా మారుస్తుంది అనడంలో సందేహం లేదు. తాజాగా బుధవారం నాడు 14 చైనా యుద్ధ విమానాలు, 6 చైనా యుద్ధ నౌకలు తమ దేశాన్ని చుట్టుముట్టినట్లుగా తైవాన్ సైన్యం గుర్తించింది. అంతకుముందు శనివారం నాడు 21 చైనా యుద్ధ విమానాలు, 6 యుద్ధ నౌకలు తైవాన్ను చుట్టుముట్టాయి. ఇలాంటి ముట్టడి వ్యవహారాలు ఇప్పుడు రొటీన్ అయ్యాయి. ఒక్క మార్చి నెలలోనే ఇప్పటి వరకు 30 సందర్భాల్లో చైనా యుద్ధ విమానాలను, 14 సందర్భాల్లో చైనా యుద్ధ నౌకలను తైవాన్ గుర్తించింది. సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడ్డాన్ని చైనా ఇటీవలి కాలంలో అధికం చేసింది. ఇలా రిహార్సల్స్ చేసి ఏదో ఒక రోజు తైవాన్ను ఆక్రమించాలన్నదే చైనా ఉద్దేశంగా ఉన్నట్లుంది. తైవాన్ అంశంతోనే ఇప్పుడు చైనా నౌకాదళం తన బల ప్రదర్శనకు హిందూ మహాసముద్రాన్ని వేదికగా చేస్తోంది. సముద్ర పరంగానూ భారత్ చుట్టూరా మోహరిస్తోంది. భారత్ చైనాల మధ్య యుద్ధాలు, ఘర్షణలు కొత్త ఏమీ కాదు. మొన్నటి వరకు ఈ ఘర్షణలకు హిమాలయ ప్రాంతమే వేదికగా ఉండేది. ఇప్పుడు మాత్రం హిందూ మహాసముద్రంలోనూ రెండు దేశాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా చైనా ప్రీమియర్ లీ కియాంగ్ చైనా పార్లమెంట్లో మాట్లాడుతూ తైవాన్ ఏకీకరణను నొక్కి చెప్పారు. మరోవైపున చైనా సైన్యం ఈ లక్ష్య సాధనకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. ఇక చైనా ప్రభుత్వం రక్షణ బడ్జెట్ను భారీగా పెంచింది. చైనా దూకుడు తైవాన్కు మాత్రమే పరిమితం కాదు. తైవాన్ను స్వాధీనం చేసుకునే క్రమంలో, లేదంటే సరిహద్దులు విస్తరించుకునే క్రమంలో ఇతర దేశాలతోనూ యుద్ధం చేసేందుకు సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. చైనా ఇటీవలి కాలంలో అంతరిక్షాన్ని సైతం తన యుద్ధ వ్యూహాల్లో భాగం చేసింది. మరోవైపున తనకు చేరువలో ఉన్న సముద్రాల్లో మాత్రమే కాదు, సుదూరంగా ఉన్న మహాసముద్రాల్లోనూ తన సత్తా ఏంటో చాటడం మొదలుపెట్టింది. భవిష్యత్ యుద్ధ అవసరాల్లో భాగంగా ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్లలో తన సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. తాజాగా అది మాల్దీవులతోనూ సైనిక పరమైన ఒప్పందాలు చేసుకుంటోంది. చైనా తాజాగా తన వార్షిక రక్షణ బడ్జెట్ను 7.2% పెంచింది. దాంతో డిఫెన్స్ బడ్జెట్ మొత్తం అధికారికంగానే $230 బిలియన్ దాటింది. ఆర్థిక వృద్ధిలో మాంద్యం చోటు చేసుకున్నప్పటికీ చైనా ఈ విధంగా రక్షణ బడ్జెట్ అధికం చేయడం విశేషం. ఇది భారత్ సైనిక వ్యయానికి మూడింతలు. దేశానికి ఉత్తరాన చైనాతో 3488 కిలోమీటర్ల మేర వాస్తవాధీన రేఖ ఉంది.
రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించేందుకు సైనిక బలగాలను తగ్గిద్దామని భారత్ చేసిన సూచనను చైనా ఇప్పటికే తిరస్కరించింది. దీన్ని బట్టి చూస్తుంటే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని అది కోరుకుంటున్నట్లుగా ఉంది. చైనాతో ఇప్పటికే ఓసారి భారీ యుద్ధం జరిగింది. ఇటీవలి కాలంలో చెదురుమదురు ఘర్షణలు జరిగాయి. ఇవన్నీ కూడా దేశానికి ఉత్తరాన ఈశాన్య భాగంలో నేలపైనే జరిగాయి. ఇక మీదట మాత్రం ఈ తరహా ఘర్షణలు సముద్రంలోనూ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో హిందూ మహాసముద్రంలో చైనా వ్యూహాత్మక ఉనికిని అధికం చేసింది. ఉచిత సైనిక సహాయం చేస్తామంటూ మాల్దీవులతో కుదుర్చుకున్న ఒప్పందాన్నే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. లద్దాఖ్ ప్రాంతంలో చైనాతో 4 ఏళ్లుగా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇకపై ఇలాంటి ఘర్షణలే హిందూ మహాసముద్రంలోనూ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ లక్షద్వీప్లో నూతన నౌకా స్థావరం INS జటాయును ఏర్పాటు చేసింది. భారత్ నౌకాదళానికి ఇది ఒక సరికొత్త అంబుల పొది కానుంది. లక్షద్వీప్లోని మినీకాయ్ వద్ద INS జటాయు ఏర్పాటైంది. హిందూ మహాసముద్రంలో కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు భారత నౌకాదళానికి ఇది వీలు కల్పిస్తుంది. నౌకాదళ చీఫ్ అడ్మిరల్ R హరికుమార్ ఈ నూతన స్థావరాన్ని ప్రారంభించారు. సదరన్ నావల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ V శ్రీనివాస్, వెస్ట్రన్ నావల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ J సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాయణంలో సీతాదేవిని కాపాడేందుకు ప్రాణాలొడ్డిన జటాయు స్ఫూర్తిగా ఈ నౌకాదళ కేంద్రానికి జటాయు పేరు పెట్టారు. మాల్దీవులతో చైనా సైనిక ఒప్పందాల నేపథ్యంలో జటాయు నౌకాదళ కేంద్రం వ్యూహాత్మక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది మాల్దీవులకు 125 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ వాణిజ్య మార్గానికి అవసరమైన రక్షణను కూడా జటాయు అందించగలుగుతుంది. అన్నిటికీ మించి హిందూ మహాసముద్రంలో చైనా నౌకల రాకపోకలను గమనించేందుకు భారత నౌకాదళానికి వీలు కల్పిస్తుంది. లద్దాఖ్తో పాటుగా హిమాలయ ప్రాంతాల్లో చైనాతో ఘర్షణలు జరిగే సమయంలో హిందూ మహాసముద్రం గుండా చైనాకు జరిగే సరఫరాలను అడ్డుకునే శక్తి భారత నౌకాదళానికి ఉంటుంది. చైనా సముద్ర వాణిజ్యం దాదాపు 80% మలక్కా జలసంధి గుండానే జరుగుతుంది. అలాంటి చోట భారత్ కాపు కాయడం చైనాకు వణుకు పుట్టించే అంశమే అవుతుంది. మాల్దీవ్స్ 2-3 రోజుల క్రితమే చైనాతో ఓ సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై మాల్దీవ్స్ భారత్ నుంచి కాకుండా చైనా నుంచి సైనిక సాయాన్ని పొందనుంది. మొన్నటి వరకు మాల్దీవ్స్కు భారతదేశమే సైనిక భాగస్వామిగా ఉండేది. భారత్ స్థానాన్ని కుట్రలు కుతంత్రాలతో చైనా ఆక్రమించింది. యూనిఫామ్లో ఉన్న భారత సైనికులను ఉపసంహరించుకోవాలని ఇటీవల మాల్దీవ్స్ డిమాండ్ చేసింది. అందుకు అనుగుణంగా మొదటి బ్యాచ్ ఉపసంహరణ పూర్తయిన సమయంలోనే అది చైనాతో సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే చైనా నిఘా నౌకకు కూడా మాల్దీవ్స్ ఆతిథ్యం కూడా ఇచ్చింది. శ్రీలంక క్రమంగా చైనా నుంచి దూరం అవుతున్న నేపథ్యంలో మాల్దీవ్స్ పై డ్రాగన్ కన్ను పడింది. దానికి ప్రతిగా భారత్ స్పందించింది. జటాయు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. INS జటాయు మాల్దీవులకు బాగా చేరువలో ఉంటుంది. అంతేకాకుండా చైనా నౌకల రాకపోకలను గమనించే వీలుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో గస్తీ తిరిగే భారత నౌకలు విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన సరఫరాలు పొందేందుకు జటాయు వీలు కల్పిస్తుంది.
ఈ ఏడాదికి భారతదేశ మిలిటరీ బడ్జెట్ $75 బిలియన్. ఇందులో సైనికుల జీతభత్యాలు, పెన్షన్లకి అధిక మొత్తం ఖర్చు అవుతుంది. దీని వాటాని 28% ఉంటుందని ఒక అంచనా. దానికి తోడుగా సబ్మెరైన్లు, యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, ఎయిర్ డిఫెన్స్ ఆయుధాలు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ వంటి వాటి కొరత వెంటాడుతూనే ఉంది. దేశానికి ఇప్పుడు 45,000 టన్నుల ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అవసరం. అది గనుక 65,000 టన్నులు అయితే మరీ మంచిది. అంతేకాకుండా అణుశక్తి ఆధారిత సబ్మెరైన్ల అవసరం కూడా ఉంది. వీటిని నిర్మించుకునేందుకు కొన్నేళ్లు పడుతుంది. మరోవైపున చైనా ఇప్పటికే ఇలాంటి వాటిని అధికంగా ఉపయోగిస్తోంది. మరోవైపున పాకిస్తాన్కు ఆయుధ సరఫరాలను కూడా చైనా అధికం చేసింది. 8 యువాన్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్లను అందించింది. మొత్తం మీద చూస్తే చైనా నౌకాదళ సామర్థ్యాలతో పోలిస్తే భారత నౌకాదళ సామర్థ్యాలు తక్కువే. దీన్ని గుర్తించిన కేంద్రం కొన్నేళ్లుగా భారత నౌకాదళానికి రక్షణ బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. మరోవైపున వివిధ దేశాల నుంచి సైనిక సామాగ్రి కొనుగోలును ప్రారంభించింది. ఫ్రాన్స్, జర్మనీలు భారత్కు సబ్మెరైన్లను సరఫరా చేసే అవకాశం ఉంది. అమెరికా నుంచి MQ-9B డ్రోన్లను పొందే వీలుంది. యుక్రెయిన్ యుద్ధంతో రష్యా బిజీగా ఉన్న నేపథ్యంలో వివిధ రక్షణ అవసరాలకు పాశ్చాత్య దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక తాజాగా INS విక్రమాదిత్యపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొదటి నావల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు. భారత నౌకాదళ కార్యకలాపాల సన్నద్ధతను, శక్తి సామర్థ్యాలను ఆయన స్వయంగా వీక్షించారు. ఈ తరహా కాన్ఫరెన్స్ జరగడం ఇదే మొదటిసారి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పై ఈ కాన్ఫరెన్స్ జరిగింది. హిందూ మహాసముద్రంలో చైనా సైనిక ఉనికి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ కాన్ఫరెన్స్ జరిగింది. ప్రాంతీయ సుస్థిరతను నిర్వహించడంలో నౌకాదళ పాత్ర ఈ సందర్భంగా ప్రముఖంగా చర్చకు వచ్చింది. యుద్ధ రంగం క్రమంగా భూతలం నుంచి సముద్ర రంగానికి విస్తరించనుంది. దీంతో సముద్రంలో కూడా సరిహద్దులను కాపాడుకోవడం కీలకంగా మారుతోంది. చైనాకు ఎన్నో సబ్మెరైన్లు ఉన్నాయి. భారత్ వద్ద ఆ స్థాయిలో సబ్మెరైన్లు లేవు. అందుకే భారత్ మరో వ్యూహం ఎంచుకుంది. చైనా సబ్మెరైన్లను సులభంగా గుర్తించగలిగే హంటర్లను రంగంలోకి దింపింది. ఈ కొత్త సీ హ్యాక్స్ను రోమియో హెలికాప్టర్లుగా వ్యవహరిస్తున్నారు. వీటిని అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. గతంలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, సబ్మెరైన్లు లాంటివి సముద్ర యుద్ధాల్లో కీలక పాత్ర పోషించాయి. రష్యా, యుక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం మాత్రం కొత్త పాఠాలను నేర్పింది. డ్రోన్ల దాడులను తట్టుకునేందుకు రష్యా తన యుద్ధ నౌకలను సుదూర ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. అంటే భారీ నౌకలు, సబ్మెరైన్ల కంటే కూడా వాటిని గుర్తించి వెంటాడి వేటాడే చిన్నపాటి ఉపకరణాలకే మంచి రోజులు వచ్చాయి. అది మన మంచికే. మనం గనుక ఈ ఉపకరణాలను భారీగా సమకూర్చుకుంటే చైనా నౌకాదళానికి ఉన్న శక్తి సామర్థ్యాల గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇది వరల్డ్ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.